తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా నిధులపై రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో ఎట్టకేలకు మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందన్నమాట. సో ఈ యొక్క నిధులు అనేవి ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, సో ఎప్పుడు ఈ యొక్క నిధులు అనేవి అయితే ఖాతాలోకి పడతాయి, సో ఈ యొక్క అర్హతలు ఏంటి, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ముఖ్యంగా రైతన్నులందరూ కూడా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. సో మీ సపోర్ట్ ఉంటేనే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఇలాంటి వీడియోస్ అనేది చేయలేను. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిందండి. అయితే ప్రభుత్వం యొక్క రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని మనకి అందించబోతుందండి. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కానీ నిధులు అనేవి అయితే పెంచి అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో దాదాపుగా మనకి మీ అందరికీ తెలిసినట్లుగానే 12,000 రూపాయలు అనేవి అయితే ఖాతాలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే మనకి కొన్ని షరతులు అనేవి అయితే ఉన్నాయన్నమాట. అంటే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మనకి సాగు భూమి కలిగిన వారు ఎవరైతే ఉంటారో, అంటే పంట వేసినా వేయకపోయినా కానీ సాగు భూమి కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే వస్తాయన్నమాట. రాళ్ళు గుట్టలు రప్పలు ఉంటే వారికి అయితే రావండి. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా తేల్చేది చెప్పేసింది. సో మనకి ఈ యొక్క నిధులు కూడా మనకి అర్హత కలిగిన వారికి మాత్రమే వస్తుందన్నమాట. సో కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఎన్పిసిఎల్ని కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. సో ఎవరైతే ఇవి చేయించుకుంటారో వారికి అయితే వెంటనే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట. సో దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిధులు అనేవి అయితే కేటాయించబోతుందండి. జనవరి 26వ తేదీ నుంచి మనకి ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ కానున్నాయన్నమాట. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.